రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం అండి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నానమ్మా, చూడండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాదాలు పట్టుకొని సహాయం కోరుతూ ఉన్నాం. ప్రభువా, కనికరించండి. ఈ మంచి సమయంలో ఈ నెలాఖరు ప్రార్థనలు అయ్యా, మరి జూలై మాసం అంతా కాపాడారు. మరి ఆగస్టు అనేటువంటి నూతన మాసంలో అడుగు పెట్టబోతున్నాం. మరి దాటి వచ్చినటువంటి గత మాసపు కొద్ది గంటల తర్వాత ముగించబోతున్న ఈ నెల సురక్షితంగా మమ్మల్ని మీరు నడిపించి కాపాడినందుకు స్తుతిస్తూ నూతన మాసం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించండి. ఈ సమయంలో కొద్ది పాటలు పాడుకొని మిమ్మల్ని ఘనపరిచాం నాయన. వాక్కు ద్వారా కూడా మమ్మల్ని దర్శించండి. అయోగ్య దాసుని యొక్క దోష కృత్యాలు చూడక నాయన. నీ దాసుడు అడుగడుగున మీకు విసుగు కలిగించేవాడే. నీ బిడ్డలమైన మా కొరకు మీరు మాట్లాడితే మా బ్రతుకు మారుతుంది కనుక మాకు అవసరమైన మాటలు దయచేసి నూతన మాసం కొరకు సంధించమని, అవసరమైన సహాయం పంపించమని, ప్రతి విధ ఆటంకమును గద్దిస్తూ మీ సన్నిధి కోరుకు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చదువుకున్న లేఖన భాగంలో పౌలన్న కొరింథీలకు పత్రిక వ్రాస్తూ తను ప్లస్ తనతో ఉన్న వారిని గురించి చెబుతూ ఏమన్నారంటే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. ఇది క్రైస్తవ జీవితపు పునాది సిద్ధాంతంలో ముఖ్యమైనది. మా అంతటా మేము ఏమీ చేయలేము, చేత కాదు. ఏమండి, ఏనాడు కూడా మన మీద మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు. అలా పెట్టుకున్న మరుక్షణమే మనకు జారుడు వల్ల స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే అలాగ ఆలోచిస్తామో అప్పుడే మనకేం బల్ల అన్నాను, జారుడు వల్ల మొదలవుతుంది. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ మాట చూడండి. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా, పడే ప్రమాదం ఉన్నది బాబు అనే సంకేతం ఎప్పుడు స్టార్ట్ అయిందంట? నేను నిలుచుచున్నాను అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది ఎవరికైనా? భక్తి జీవితంలో కాస్త ఎదిగి గతం కంటే కాస్తంత ఉన్నతంగా మన జీవితాల్లో కొన్ని అధ్యాయాలు ప్రారంభమైతే ప్రార్థన పెరిగింది, భక్తి పెరిగింది, పరిశుద్ధత పెరిగింది, దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతున్నవి. వెంటనే దుష్టుడు వస్తాడు. మనస్సు అనే ప్రదేశం మీద వాడికి ఏమున్నది? ఒక పట్టు ఉంది. మనస్సు అనే ప్రదేశము రక్షణ దినమునకు ముందు వాడి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఆ కారణం చేత ఎన్నెన్నో ప్రేరేపణలు కలిగిస్తాడు. రక్షణ తర్వాత కూడా ప్రేరేపిస్తాడు. అలాగే గలతీయులను ప్రేరేపించాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు బాగా పరిగెత్తేవారు సడన్గా పరుగాపేశారు. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. వారికి ఒక ప్రేరేపణ వచ్చింది.
ఆ కొత్త ప్రేరేపణ సజావుగా సాగిపోతున్నటువంటి యాత్ర అయిపోయింది. ఇంత చక్కగా ఉన్నటువంటి సంఘం ఇలా కూలబడింది ఏటబ్బా, ముందుకెళ్ళట్లేదు ఏంటి అని పౌలన్న ఆలోచించాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో గడిపారు. దేవుడు ప్రత్యక్షత ఇచ్చారు. బాబు వీళ్ళకు ఒక కొత్త ప్రేరేపణ కలిగింది. అది మిమ్మల్ని పిలిచినటువంటి యేసై నుంచో పరిశుద్ధాత్మ దేవుడి నుంచి కలగలేదు. దేవుడి నుంచి కలగకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి చెప్పండి? దుష్టుడే కలిగిస్తాడు. వాడు కలిగించేదానికి కొరకు అవకాశాలు భక్త జనాంగం మీద కూడా ఉన్నదన్నమాట. మనసు అనే ప్రదేశంలో దుష్టును కంటూ పాగా వేసే బిల్డింగ్లు కట్టుకున్నాడు. మామూలు పాగాలు తెరలు గెరలు లేకపోతే గుడారాలు కాదు. వాడు పటిష్టమైనటువంటి పునాదులు వేసినటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు, దుర్గాలే కట్టుకున్నాడు వాడు. అందరి మనస్సు లోపల మన దుర్గాలు ఉన్నాయి. వాడు అప్పుడప్పుడు ప్రేరేపిస్తాడు. ఏం బాగానే ఉన్నా కదా, ఇంతకుముందులా లేవు అని ఎప్పుడైతే తాను నిలుచుచున్నానని అనుకుంటున్నాడో వెంటనే దేవుడు అన్నారు, జాగ్రత్తగా పడకుండా పడే అవకాశం ఉన్నది, పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నేను నిలుచుచున్నాను, బాగున్నాననే స్పృహ లేకపోతే పడే అవకాశం ఉన్నది బాబుని హెచ్చరిక ఉంటుంది, కానీ ఇంత ప్రెజర్తో ఉండదు. పడే ప్రమాదం ప్రతి భక్తునికి ఉంటుంది. దాడి చేసే దుష్టుడు చేస్తూనే ఉంటాడు. ఒక తీవ్రమైనటువంటి దాడి అయితే మాత్రం ఎవరి మీదకి అప్లై అవుతుంది? నేను వేరు, నేను ప్రత్యేకం, అందరిలా కాదు అని గర్వపు మాటలు, అహంకార అహంభ పూరితమైన ఏవైనా కాస్తంత మన స్థాయికి మించి మాటలు ఏమైనా కనిపిస్తున్నాయి. కారణాలు కనిపించవచ్చు, కారణాలు ఉండొచ్చు. ఎదిగాం, బాగున్నాం, అప్పుడు ఒక్క పనే చేయాలి. ఈ ఎదుగుదలకై వందనాలు నాయన. ఈ నిష్ప్రయోగ దాసుని దాసురాలి మీద మీ కటాక్షం ఉన్నది. ఈ దీనురాల్ని, ఈ దీనుని మీరు కరుణించారు. నేనేంటి, ఈ ఉన్నత స్థానం ఏంటి అనే స్వరం మనలో ఉన్నదనుకోండి, అది ఎలాంటి తత్వము? దేవుణ్ణి మురిపించే తత్వం, వ్యక్తిగత జీవితాన్ని కాపాడేటటువంటి తత్వం. కనుక ఇక్కడ పౌలన్న అంటున్నారు, మా వలన ఏదైనా అయిందని మేము అనుకునే దాని కొరకు మేము సమర్థులము కాము అని చెప్పి, మా సామర్థ్యము ఎవరంట? ఏంటంట? మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. దేవుని వలననే. భక్తి జీవితంలో ఏ మేలు, ఏ మంచి, ఏ దీవెన, ఏ మెప్పు పొందే కార్యం మనలో ఉండాలి, ఉన్నది, ఉంటుంది అని అంటే దానికి అడ్రస్ ఎవరు చెప్పండి? దేవుడు. ఈ మాట అనే సందర్భాన్ని ఏ కారణాన్ని బట్టి ఒకవేళ పౌలన్న అన్నారు, ఏ కారణాన్ని బట్టి పౌలన్నతో ఉన్నటువంటి వారిని కలుపుకొని పౌలన్న అన్నారు అని ఒకవేళ ఆలోచన చేస్తే ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. మెట్టుకైతే ఇక్కడ కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ అంటే కంటిన్యూవల్గా జరుగుతున్నటువంటి వ్యవహార శైలి ఆలోచన చేస్తే అది ఒక పత్రిక. ఆ రెండవ పత్రిక అంతా ఒక లెటరు. ఈ లెటర్ను బైబిల్ విభజించే విభజనకారులు పరిశుద్ధాత్మ సహాయం చేత వచనాలుగా, అధ్యాయాలుగా విభజన చేశారు. కానీ ఇదంతా ఏం నడుస్తుంది? ఒక ఉత్తరం పంపించారు. అక్కడున్న సందర్భాన్ని ఒకవేళ గమనిస్తే 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 17 అన్నారు, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడంటే ఎలాంటి సంగతులు అనంటే 14 చూడండి. మా ద్వారా ప్రతి స్థలమునందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి
వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా విజయమే వస్తుంది, అపజయం లేదు, పరాజయం లేదు. అప్పుడిప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ఎవరు ఊరేగిస్తున్నారు విజయముతో, విజయోత్సవముతో, విజయముతో కూడిన ఆనంద ఉత్సవాలతో ఎవరు ఊరేగిస్తున్నారు? దేవుడు. ఎవరిని? ఇప్పుడే పౌలన్న మరియు తనతో ఉన్నటువంటి ఆ యొక్క టీం అంతటిని. ఏంటండి దాని రిజల్ట్ చెప్పండి అంటే, రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి. అంటే రెండు వర్గాలు ఈ లోకంలో ఉన్నారా? నశించే వారి దగ్గరకు వెళ్తేనేమో, ఇప్పుడు ఆల్రెడీ పాడైనోడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాడు ఇతరులను ఏం చేస్తాడు? పాడు చేద్దామని ట్రై చేస్తాడు తప్ప ఆల్రెడీ పాడైనోడు కనుక బాగుపడడానికి ఇష్టపడాడు. ఏమా? అలాగే బాగున్నటువంటి వారు ఏమండి రక్షింపబడే వారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పౌలనుతున్న వారి నుంచి దేవునికి సువాసన వెళ్తుంది. పాడైపోయే వాళ్ళ మధ్యన ఉన్నాడు కూడా, నశించే వారి మధ్య ఉన్నా కూడా దేవునికి ఏమెళ్తుంది అంటే అర్థం ఏంటి? వాళ్ళకున్నటువంటి క్యారెక్టర్ డ్యామేజ్ కాకుండా, పరిశుద్ధత డ్యామేజ్ కాకుండా, పవిత్రత డ్యామేజ్ కాకుండా, ఏ ఉన్నత స్థానం దేవుడు ఇచ్చారో అది పదిలముగా ఉంచుకుంటూ, అక్కడ ఇక్కడ ఉన్నదే రెండు వర్గాలు, దేవుని బిడ్డలు కానీ ఈ దేవుని స్వాధీనంలో ఉన్నవారు, సాతాను ఆధీనంలో వాడిష్టం చొప్పున బ్రతుకుతున్న, ఇరుకు ద్వారమును ప్రవేశించే విశాలంగా ఇష్టారాజ్యంగా బ్రతికే ఈ రెండు వర్గాలు ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకున్న సౌందర్యం అయితే ఏం కాలేదంట, కోల్పోలేదు. ఎక్కడున్న దేవునికి భయం వస్తుంది. ఎట్లంటే అక్కడే ఉన్నది చూడండి, ఏమంటున్నారంటే, నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నా. నశించేవాడు ఇంక మరి కాస్త లోతుగా నరక కోపానికి వెళ్ళిపోయే విధంగా వాడు ఇంకా దిగజారిపోతున్నాడు, అంటే అవకాశాలు కోల్పోతున్నాడు. భక్తులు నానాటి వృద్ధి చెందుతున్నారు. అంటే దేవుడే ఉంటే ఎటువంటి రిజల్ట్ ఈ రెండు వర్గాల మధ్య వస్తుందో ఆ రిజల్ట్ ఇప్పుడు ఎవరి ద్వారా వస్తుంది? పౌలన్న ద్వారా, తన ద్వారా ఉన్నటువంటి టీం ద్వారా వస్తుంది అన్నమాట. కావున ఇట్టి సంగతులకు చాలినవాడు. ఇంత గొప్ప సాక్ష్యం అనేది ఎట్లా వచ్చింది? ఎవరు ఈ సరిపోయిన చాలినెవరు? ఎవరైనా అంటే మా సామర్థ్యం దేవుని వలన కలిగింది తప్ప నేను. ఈ మాట మనం ఎందుకు తీసుకున్నామంటే, భక్తి జీవితంలో ఏ మేలు కలగాలన్నా జరగాలన్నా దానికి సహాయం ఎవరు చేయాలి? దేవుడే. అలాగ సాయం చేసేటప్పుడు ప్రారంభం ఎట్లుంటుందంటే ఒక అడ్రస్ లేనట్టు ఉంటుంది. పాపులుగా పుట్టి పాపులుగా బ్రతికి జన్మకర పాపముల చేత పట్టబడి అడుగడుగుల దేవుని విసిగించి ఆయాసపెట్టేటటువంటి ఈ మట్టి మనుషులను మహిమకు నడిపిస్తూ ఉండగా క్రమక్రమముగా వారిలో ఆ యొక్క బ్రతుకు విధానం, భక్తి విధానం, ఇతరత్ర అన్నీ మారి 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 ఎంత మహిమకరంగా మారిపోతారంటే, దేవుడే ఉంటే ఆ ప్లేస్లో ఎలాంటి జవాబు వస్తుందో, ఎలాంటి రుజువులు కనిపిస్తాయో అటువంటి రుజువులు ఇప్పుడు ఎవరి ద్వారా వస్తుంది? మట్టి మనుషుల ద్వారా. సో ప్రియులారా, ఈ సాక్ష్యాన్ని చెబుతూ ఆనాటి కొరింథీయులను, ఈనాటి నిన్ను నన్ను దేవుడేమంటున్నారు? మీరు కూడా అలాగూ ప్రతి స్థలంలో దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండే అవకాశం ఉన్నది. ఎప్పుడు ఉంటుంది, ఎలాగుంటుంది అనంటే, మన ప్రారంభమే వారి ప్రారంభం కూడా, మన ప్రయాణమే వారి ప్రయాణమే. కాకపోతే ప్రయాణంలోనూ కొన్ని ఏమండి తీర్మానాలు, ఆ ప్రయాణంలోనే వారు స్వీకరించే విధానం, పరీక్షించుకునే విధానం, బాగు చేసుకునే విధానం, వారికి మనకు మార్పు చేరుకులు ఉన్నాయి.
మెట్టుకు ఒకవేళ వారైనా మనమైనా ఒకవేళ ఆలోచన చేస్తే మన ప్రారంభం గురించి ఒకవేళ చెప్పుకుంటే ఒక 2-3 ముక్కలు చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 చూడండి. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను అని యేసయ్య దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ పసిబాలురు, ఆ అజ్ఞానులు, ఆ అవివేకులు ఎవరో తెలుసా? మనమే. అంటే మనకు వేరుగా ఇప్పుడు ఎవరున్నారు? జ్ఞానులు ఉన్నారు, వివేకులు ఉన్నారు, ఏమండి పెద్దలు ఉన్నారు, ఎరిగిన. మనమేమో పసిబాలురం అంటారు, అజ్ఞానులం అంటారు, అంతేకాకుండా అవివేకులు. ఈ సందర్భం కూడా ఎక్కడ అని ఒకవేళ ఆలోచన చేస్తే 20 చూడండి. ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆయా పట్టణములు వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాయను. అంటే గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేశారు, రుజువులెన్నో చూపించారు. ఎలాంటి దాస్తనాలు అంటే గొప్ప పట్టణాలు. మరి గొప్ప పట్టణాల్లో పౌరులు ఎట్లా ఉంటారు? గొప్ప గొప్ప పౌరులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, తెలివైన వారు ఉంటారు. ఈరోజు నీవు నేను ఈ సమాజంలో కంపారిజన్ చేసుకొని చూస్తే గొప్ప వాళ్ళందరూ ఉన్నారండి, పట్టణాల్లో ఉన్నారండి, అధికారాల్లో హోదాల్లో ఉన్నారండి, జ్ఞానులండి, తెలివైన వారు, వివేకం ఉన్నవారు, అన్నీ ఉన్నవారండి. మనం పసిబాలురు, మన అజ్ఞానములను, బుద్ధిహీనులమండి. ఇది మన పరిస్థితి. ఏం గద్దించారు? అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల పట్టణం వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు అని చెప్పి, అయ్యో కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన దానా, నీ పాతాళంలోనికి అని చెప్పి విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వార్వదగునదై. సొదొమ గొమొర్రా పట్టణములు దేవునికి ఎంత విసుగును ఆయాసం కలిగించి అంతకంటే ఉన్నతంగా ఈ పెద్ద పెద్ద పట్టణాలు గొప్ప గొప్ప అనుకున్నటువంటి వారి దగ్గర కూడా మించినటువంటి విసుగు దేవుని కలిగిస్తుంది. అయినా కూడా దేవుడు ఏం అవకాశం ఇచ్చారట? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అంటే వాళ్ళు వినలేదు. కానీ ఆ టైంలో మారు మనసు పొందే ఒక వర్గం ఉంది. ఆ వర్గం పేరు ఏంటో తెలుసా? నీవు నేను. దేవుని స్తోత్రం. వారు తృణీకరించారు, ద్వేషించారు, పట్టించుకోలేదు. ఈ భాగ్యము నాకు నీకు దొరకగానే దైవ కార్యమును చూసిన యేసయ్య ఏం ప్రార్థన చేశారు? తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగజేసి పసిబాలులకు బయలుపరిచినావని. అలాగ బయలుపరచబడినప్పుడే మనము ధన్యులమై ఏమయ్యామంటే చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలొకటకు ఆయన అధికారము. ఏమండి, వారేమో తృణీకరించారు, గొప్ప గొప్ప అద్భుతాలు ప్రక్కన పెట్టారు, గొప్ప గొప్ప సందేశాలు, సాక్ష్యాలు వారు అస్సలు పట్టించుకోలేదు. కానీ అజ్ఞానులమైనటువంటి మనకు ఒక సంగతి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? ఎవరు బ్రతకాలు చూసుకున్నాం, నిజమే పాపలు మనం గ్రహించాం. ఈ భూమి మీద ఉన్నటువంటి అందరినీ వెతికాం, యేసు తప్ప ఇంకో రక్షణ మార్గం లేదని. ఈ స్పష్టత, ఈ భాగ్యం కూడా పరిశుద్ధాత్మ దేవుని వలననే కలిగింది. దేవుని ఇప్పుడు మనకేం అధికారం వచ్చింది? దేవుని పిల్లలమయ్యే అధికారం. దేవుని పిల్లలమైన అధికారం మనకు వచ్చింది. ఇలాగే ప్రారంభమైంది. పౌలన్నతో ఉన్న టీము కూడా, వారు కూడా ఇట్లనే మొదలైంది. ఇలా మొదలైనటువంటి జీవితం ఎంత దూరం వెళ్ళిందంటే చాలా చాలా చెప్పవచ్చు. ఏదో ఒక వచనం అవసరం కనుక గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
26 చూడండి. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఏమై ఉన్నారు? అసలు దేవుని పిల్లలమైన అధికారం కూడా దేన్ని బట్టి? నమ్మినందుకే. తన్నందరూ అంగీకరించి నమ్మారు, విశ్వసించారు, దేవుని పిల్లలయ్యారా? పిల్లల కాదు. తర్వాత ఏమయ్యారు? కుమారులు. అంటే ఈ బాలురు యుక్త వయసుకు వచ్చి, అకౌంటబుల్ ఏజ్లోనికి వచ్చి తండ్రి పనిలో బాధ్యత వహించేవారుగా. ఎందుకంటే ఆ ఎదుగుదల లేకపోతే దేవుని ఇంటిలో పుట్టి ఎదగని ప్రయోజకులు కానీ మన పిల్లలు ఇంట్లో పుట్టి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఉయ్యాలు పట్టుకొని ఎలాడుతూ అప్పటికీ పాలు తాగుతూ ఎదుగు పొదుగు లేకుంటే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది? ఈ భౌతిక ప్రపంచంలో అలా ఉండదు. కాలం మీద ఆధారపడిన పెరకవ కనుక మనది. వానికి సరైన ఆహారం పెట్టినా పెట్టకపోయినా సన్నంగానైనా మొత్తాన్ని పైకి ఎదుగుతాడు. ఒక ఏజ్ వస్తే తన ఏజ్ తాలూకు రిజల్ట్ అనేది మీసాలు గడ్డలు లేకపోతే ఇతరత్ర ఆడపిల్లలు అయితే వాళ్ళ తాలూకు సిగ్నల్స్ బయటకు వస్తాయి. ఏమండి? కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం మీద ఆధారపడి లేదండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎదుగుదల దేని మీద ఆధారపడలేదు? కాలం మీద ఆధారపడి లేదు. ఇప్పుడు అంగీకరించినందుకు దేవుని పిల్లలయ్యే అధికారం కలిగిందన్నాం. వాళ్ళు ఇక్కడ ఏమయ్యారు? కుమారులయ్యారు యేసునందు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. అలా ఎదగకపోతే మనం కూడా పుట్టి దేవునికి ఏం ప్రయోజనం కాదు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము. ఇంట్లో పుట్టిన కొడుకే, రాజకుమారుడే, కానీ ఇంకా పిల్లోడెంతో ఇంట్లో పనుడంతే, దాసుడితో సమానం. అదేంటి? రాజకుమారుడు కదా. రాజకుమారుడు అయితే కావచ్చు, కానీ తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో. అంటే అర్థం ఏంటంటే ఒక ఏజ్లోనికి రావాలి పిల్లోడు, అప్పుడు కుమారుడుగా ఆయన అంగీకరించబడతారు. ఆ రాజ్యం తాలూకా బాధ్యతలు స్వీకరిస్తాడు. మరీ ఎక్కువైతే ఆ రాజుగారు దిగిపోయి ఈ యువరాజునే మహారాజుగా చేసే అవకాశం ఉంటుంది. కనుక ఈ లోకంలోనేమో కాలం మీద ఆధారపడి ఎదుగుదల ఉన్నది. మరి ఆధ్యాత్మిక జీవితంలో మనలాగనే ప్రారంభమైన పౌలన్నటి త్వరగా కుమారులుగా, సైనికులుగా దేవునింట్లో ఎక్కడున్నా ప్రతి స్థలమందు దేవునికి సువాసన వచ్చే విధంగా వారి జీవితాలు ఎందుకున్నవంటే వాళ్ళు ఏమైపోయారన్నాను? కుమారులుగా మార్చబడ్డారు. ఎలాగంటే విశ్వాసం ద్వారా. కుమారులుగా మార్చబడాలి. విశ్వాసం ఎప్పుడు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండే అవకాశం లేదు. కానీ దేవుని ఇంటిలోనికి వచ్చినటువంటి నీవు, నేను, మనమందరము కూడా ఇంకొకరికి అప్పగించుకోవాలి. ఎవరికంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 14 చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో దేవుని కుమారులై. అందుకే బాప్తిస్మం అన్నాడు. బాప్తిస్మము పొందుడి 2:38 అపోస్తుల కార్యాలు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరము పొందుదురు. ఆ వరము పొందనంత కాలము ఈ మాట వినండి, భక్తి జీవితములు ఇంకా పిల్లలుగానే ఉంటారు, పడుతూ లేస్తూనే ఉంటారు. రక్షణ పొందిన తర్వాత మనం పొందాల్సిన ఒక వాగ్దానం ఉన్నది. పరిశుద్ధాత్మను, శక్తి మనం పొందుకోవాలి. పొందలేదనుకోండి, దేవునికి ఇష్టకరమైన బ్రతుకులు మనలో ఉండవు. ఎంతకాలమైనా జరగవచ్చు, 100 ఏళ్ళు కలవచ్చు, పిల్లకాయలాగా ఉండే అవకాశం ఉన్నది. ఏమండి, సంవత్సరాల కొలది 20, 30, 40 సంవత్సరాలు దేవుని సన్నిధికి, చర్చికి మెంబర్షిప్ పై వెళ్తారు చాలామంది.
ఎన్నాళ్ళ నుంచి మీరు వెళ్తున్నారంటే, లేకపోతే ఎన్నాళ్ళైంది బాప్తీసం పొందంటే తెగ చెప్తారు, ఎన్నెన్నో సంవత్సరాలే. కానీ ఒక వృద్ధి అభివృద్ధి ఉండదు, ఒక అవగాహన ఉండదు, ఏ విధమైనటువంటి క్షేమాభివృద్ధి కానీ ఎందుకు కనిపించి చెప్పండి. రక్షణ పొందిన మనకు దేవుడు ఒక వాగ్దానం చేశారు. అప్పుడు మీరు ఏం పొందుదురు? పరిశుద్ధాత్మ వరము. ఆ వరం అనేది దేవుడు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారో తెలుసా? ప్రాకులాడి దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుని సాధించుకోవాలి. అలాగూ ఆ వరం పొందుకునేటప్పుడు ఆ వరం ద్వారా కలిగే మొట్టమొదటి మేలు ఆయన అధికారానికి అప్పగించుకొని మీరు నన్ను నడిపించండి అనే దగ్గరకు రావాలన్నమాట. వరం ఏదైతే ఇవ్వనివ్వండి. వరము కంటే ముందు మనం ఏమడగాలో తెలుసా? తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలై అధికారమైంది. ఆ అధికారం పొందుకున్న వారు ఏమండి? ఆత్మచేత ఎందరూ నడిపించబడిరు. దేవుని ఆత్మచేత ఎందరూ అంటే అర్థం ఏంటి? ప్రతి చిన్న పెద్ద ప్రతి విషయంలో కాలిక్యులేటెడ్గా ఎవరు ముందుకు వెళ్తారంట? ఆయన చిత్తమైతేనే ముందుకు వెళ్తాం, లేకపోతే ముందుకు వెళ్ళాం. ఆయనకి ఇష్టమైతేనే చేస్తాం, లేకుంటే మానేస్తాం. యేసయ్య భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తము చేయటే నాకు ఆహారము పానీయము, దానికి వ్యతిరేకమైనది ఏది కూడా చెయ్యనని ఎంత భీష్మించుకుని యేసయ్య కూర్చున్నారు. భక్తులలో ఒక వర్గం ఉంటారు, త్వరగా పరిగెత్తి యాత్ర ముగించేవారు. వారు ఎవరికి అప్పగించుకుంటారన్నాను? దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళాలి. దానికి అర్థమయ్యే దాని కొరకే హదస్స అనే ఒక చక్కని కన్యకను హేగే వశంలో పెట్టినప్పుడు ఆ హేగే దగ్గర తను తయారైన తర్వాతనే అహశ్వరోష్ అనేటువంటి 28 సంస్థానాలు చక్రవర్తి అయిన ప్రపంచాధిక ఆధిపత్యం చేస్తున్నటువంటి చక్రవర్తికి మహారాణిగా మారిపోయింది. ఎవరండి? ఎస్తేర్ అనబడినటువంటి హదస్స. ఏమండి? ఎలాగ మరి? తన పినతండ్రి దగ్గర పెరిగింది, తర్వాత రాజప్రసాదంలోనికి వెళ్ళింది. రక్షణ పొంది రాజప్రసాదంలోనికి వెళ్ళిన తర్వాత హేగే వశంలో కొంతకాలం ఉండాలి. భూమి మీద ఉండగా మనం ఎవరి వశంలో బ్రతకాలి? పరిశుద్ధాత్మ దేవుని వశం. అంటే బ్రతకడం అంటే ఏంటంటే ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. క్రైస్తవ జీవితము ఎదుగుదల. మన ఇష్టానికి బ్రతికినప్పుడేమో ఎదగము, దేవుని ఇష్టానికి అప్పగించుకున్నప్పుడేమో అప్పుడు ఎదుగుదల ప్రారంభం. అంటే పౌలన్న ఆ టీం అంత స్పీడ్గా అంత ఉన్నత స్థితికి ఎట్లా వెళ్ళారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు త్వరగా ఎదగడానికి కారణం ఏంటంటే తెలుసా? వాళ్ళు దేవుని ఆత్మచేత నడిపింపబడేదాన్ని. ఆ అనుభవం లేనంత కాలం మనం ఇంకా తచ్చాడుతూ కింద మీద కూలబడుతూ లేస్తూ ఈ పిల్లకాయల ఆటలు ఆడుతూ మారాం చేస్తూ ఇలాగే ఉండిపోతూ ఇలా ఉండడానికి వీలు లే. అంటే ఈ మాట ఎందుకు తీసుకున్నానంటే నూతన మాసమేమో వచ్చేస్తుంది, కాలమేమో ఖర్చు అయిపోతుంది. కాలం మీద ఆధారపడి మన బ్రతుకులేమో ఎదుగుదల కాలం మీద ఆధారపడి ఉందా? లేదు. దేని మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ఆధారపడి ఉన్నది. మా వలన ఏదైనాను అయినట్లుగా మేమే సమర్థులమని మేము చెప్పుకోవట్లేదు. మా సామర్థ్యం ఎవరు? కనుక దేవుడే వారిని ఆ ఉన్నత స్థితికి తీసుకువెళ్ళారంటే వారు ఎవరికి అప్పగించుకున్నారు? కనుక ఇప్పుడు నూతన మాసంలో అడుగు పెడుతున్నాం. గత మాసానికి స్తుతించి క్రొత్త మాసానికి బలం కావాలంటే ఇప్పుడు ఆ నూతన మాసంలో కూడా సహాయం ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. ఆయన అధికారానికి అప్పగించుకుంటే జరిగే మేలేంటో తెలుసా? నూతన మాసంతో పాటు నూతన నిర్మాణం కూడా మనలో ప్రారంభమవుతుంది. అప్పగించుకోవడం మానేసి గత మాసానికి స్తుతించి ఈ మాసంలో ఏదో తోచిన కాడకు చేసి మళ్ళీ ఎంటర్ అయ్యామనుకోండి, యథారాజా తథా ప్రజ. అలా ఉండడానికి కాదు. మనకివ్వబడిన ఆయుష్కాలంలో మనం కూడా ఏం కావాలి? అభివృద్ధి చెందాలి. మనము కూడా చెప్పుకోలేమని ఇట్టి సంగతులకు చాలిన వాడెవరు? నా బ్రతుకుల్లో ఇంతగా దేవుడు వృద్ధి క్షేమాభివృద్ధి కలిగించారబ్బా. ఎంత క్షేమం నాకు కలగడానికి కారణం ఏంటంటే
పౌలన్న తన టీం వలె వారు ఎవరి చేత నడిపించబడ్డారు? పరిశుద్ధాత్మ దేవుడే డీల్ చేయాలి. దేవుడు ఆయనకు వెలుపల భక్తి చేసిన, బైబిల్ చదివిన, ప్రార్థన చేసిన అది మెరుగైనది కాదు. ప్రార్థన చేయాలని ఎవరు సాయం చేయాలి? 8వ అధ్యాయం రోమాపత్రిక 26 చూడండి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము ఆయన చెయ్యాలంటే అంతకుముందు నువ్వేం చేయాలి? నీ పని నువ్వు చేస్తే ఆయన ఎంటర్ఫైర్ కాదు. మనం వెళ్ళి ఎవరికి అప్పగించుకోవాలి? ఈ ప్రార్థననే కాదు, దైవికమైన పని కానీ, ఒక ప్రార్థన కానీ, దేవుడికి ఇచ్చే కానుక కానీ, ఇంకోటి ఏదైనా ఏ దైవ కార్యమైనా సరే మనం ఎవరికి అప్పగించాలి? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే అప్పుడు నువ్వు చదివితే బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యక్షతలకు దొరుకుతుంది. లేకపోతే అక్షరం దొరుకుతుంది, ఆత్మ దొరకదు. అక్షరం చంపేస్తుంది, ఆత్మ అయితే ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. జీవింపజేసే ఆత్మ అనేది మనలోనికి వచ్చి మనం నానాటికి వృద్ధి చెందాలంటే మనల్ని సర్వత్రా ఎవరు నడిపించాలి? పరిశుద్ధాత్మ. ఈ నూతన మాసంలో కూడా నిన్ను నన్ను ఏం చేయాలి? దేవుడి మన సామర్థ్యం ఆయనే, మన సహాయం ఆయనే, మన జ్ఞానం ఆయనే. యేసేకున్నటువంటి ఆ చక్కని పేర్లలో ఆయన చేసే పనులు, ఆ ముఖ్యమైన పనులు చెబుతూ ఆయన ఎవరు అని చెప్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 31లో చూడండి. ఏమండి? అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకెవరు? జ్ఞానము, నీతి, పరిశుద్ధతి, విమోచనము. ఆయనే మనకేంటంట? యేసయ్య దగ్గరకు వచ్చాము కనుక ఆయనే జ్ఞానం, ఆయనే నీతియు, ఆయనే పరిశుద్ధతయు, విమోచన. ఇవన్నీ ఆయనే అయి ఉంటారు. ఎప్పుడు చెప్పండి? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను చూడండి. ఏమా? వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారు. ఏంటంటే ఏం ఐశ్వర్యము? సకల ఐశ్వర్యం అంటే ఏంటో? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఎవరిని గ్రహించడు? దేవునికి సమీపంగా వెళ్ళే కొలది ఇంకెక్కువ అర్థమవుతారు. సకల ఐశ్వర్యం అంటే వజ్రవైడు గోమేదగా ఇంక ఇతరత్ర ధన కనక వస్తువా ఇది అనుకుంటుంది లోకం. నిజమైన ఐశ్వర్యవంతుడు సృష్టికర్తను ఎరిగి కలిగి నానాటికి ఆయన గురించి వివరముగా తెలుసుకుంటూ పరిశీలనగా గ్రహిస్తూ ఆ స్పష్టతలు ఇంకా ముందుకు పరిగెత్తుతున్నారు అనుకోండి. అప్పుడు నేనేమనొచ్చు? ఈరండి నిజమైన ఐశ్వర్యవంతుడు. సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమయ్యన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇస్తూ మనం ఆదరించబడాలి. ఏమండి? ఎలాగూ ఆదరించబడతాం? యేసయ్యను క్రీస్తును స్పష్టంగా తెలుసుకోండి. ఎందుకు ఆదరించబడతాం? యేసయ్యలు ఇప్పుడు ఉన్నటువంటి ఆ మేలు చెప్పారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. సర్వ సంపదలు ఏంటంట? బుద్ధి జ్ఞానం. బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు వచ్చాడు, బుద్ధి లేనప్పుడు బయట తిరిగాడు. జ్ఞానం యాకయే నా ప్రజలు నశించిపోవచ్చున్నారు అని యెషయా గ్రంథం, హోషేయ గ్రంథంలో చెప్పారు. నశించిపోకుండా ఉండాలంటే జ్ఞానం కావాలి. బుద్ధి ఉన్నంతసేపు చిన్న కుమారులాగా ప్రవర్తించం. చిన్న కుమారుడు మంచోడే లేండి, బుద్ధి వచ్చింది కనుక మంచోడు. బుద్ధి ఉంటే ఏమవుతుంది? తండ్రిని అడ్డ పెట్టుకొని ఉంటారు. ఈ మంచివన్నీ రావాలంటే ఎవరిని స్పష్టం జరగాలి? క్రీస్తునందే మనకు జ్ఞానము, ఏమండి, వివేచన, పరిశుద్ధత,
ఏమండి బుద్ధి జ్ఞానముల సర్వ అన్నీ ఆయనలోని. ఇవన్నీ కలగాలి అని అంటే మనం ఎవరికి అప్పగించుకోవాలి? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. క్లారిటీ ఉండాలి ప్రతి మాటకు. మనం ఏమో అలాగ అప్పగించుకున్న భక్తులు త్వరగా పరిగెత్తి ముందుకు వెళ్ళాలి. మనం కాలం మీద దృష్టి పెట్టడమే కాదు, కాలంతో పాటు ఏమి నేను ఇంకా ఎదగలేదు, ఇచ్చిన కాలమేమో ఖర్చు అయిపోతుంది, ఎదుగుదల ఏమి లేదు నాయన. కానీ కొంతమంది భక్తులు ఎట్లున్నారంట, ఇట్టి సంగతులకు చాలిన వాడేమని గట్టిగా చెప్పుకోగలుగుతున్నారు. కనుక మన వృద్ధికి, అభివృద్ధికి, క్షేమాభివృద్ధికి, ఎదుగుదలకు కారణం ఎవరు? మన దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ద్వారా మనం ముందుకు వెళ్దాం. ఆయనే మనల్ని రాబోతున్న మాసంలో కూడా నడిపించాలి. ఆ నడిపించేటప్పుడు మనం కూడా ఏం కావాలి? ఎదిగే గుణంలో ఉండాలి. దేవుని అన్నింట మనం కూడా ఏం కావాలి? ఎదగాలి అని ఆశపడుతూ, ఈ ఆశ కలిగిన ప్రాణమును మేలుతో దేవుడు తృప్తిపరచాలంటే మనం ఆయనకు అప్పగించుకున్న నా బ్రతుకులు, మా బ్రతుకులు ఆ క్షేమాభివృద్ధి ఇవ్వండి, మీకు విరుద్ధమైన లక్షణాలు పెరిగి వేయండి అని అడగడం మొదలు పెడితే ఆయనకి ఇష్టం లేనివేమో క్రమక్రమంగా లేకుండా దేవుడు చేస్తారు. ఆయనకు ఇష్టకరమైన మనలో ఏం చేస్తారు? స్థాపించి మన బ్రతుకులు సంతోషదాయకంగా ఏమండి క్షేమాభివృద్ధిదాయకంగా ఎవరు మారుస్తారు? ఆ దేవునికి అప్పగించుకుందాం. మరి దేవుని సహాయం చేత నూతన మాసంలో కూడా అడుగులు వేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. రండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం.